బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం. మహతి భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. 2026 జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు తీసుకోవాల్సిన పరిహారాలేంటి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారు ఒక స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఆల్సో లైఫ్ అండ్ వెల్నెస్ కోచ్. వారే వనజా రామశెట్టి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే మా భార్గవి. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీనెస్ వస్తుంది మేడం. థ్యాంక్ యూ, మై ప్లెజర్. మేడం, ముందుగా అసలు జూన్ నెల ఎలా ఉండబోతుంది, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి జూన్ నెలలో? తప్పకుండా. అయితే 2026 జూన్ టారో ప్రకారం ఓవరాల్గా ఎట్లా ఉంది అన్నది ఫస్ట్ చూసి దాని తర్వాత రాసుల వారీగా ఎట్లా ఉంది అన్నది అలాగే ఒకసారి చూసుకుందాం. ఓకే. బేస్డ్ ఆన్ ఈ కార్డ్స్ ప్రకారం ఏంటంటే ఓవరాల్ జూన్ మంత్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో చాలామంది లైఫ్స్లో ఫైనాన్షియల్ ప్రెషర్ పెరుగుతుంది. ఓకే, ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. జూన్ మంత్లో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి కనబడతాయి అన్నమాట. ఎక్కువ ఎస్పెషలీ ఆఫ్టర్ 10th of June తర్వాత ఇప్పుడు ఎవరిని పలకరించినా ఎవరికి ఫోన్ చేసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూ చెప్తానే ఉంటారు. కాబట్టి హెల్త్ పరంగా కాస్త కేర్ఫుల్గా ఉండవలసిన మంత్ కూడా జూనే. ఓకే, ఎవరైతే పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ బిజినెసెస్లో ఉంటున్నారో వాళ్ళు ఎక్స్ట్రీమ్గా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఓవరాల్గా చూసుకుంటే ఎనర్జీస్. ఓకే, రాసుల వారీగా ఎవరికి ఎట్లా ఉందన్న చెప్తాము, బట్ స్టిల్ కొంతమందికి ఇవన్నీ అర్థం కావు. సో సడన్గా పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేసి లేకపోతే పార్ట్నర్షిప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా ఇట్లాంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ డబుల్ కేర్ఫుల్గా ఉండడము, లీగాలిటీస్ ఏవైతే ఉన్నాయో లీగల్గా ఏదైనా మీ డాక్యుమెంట్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ప్రాపర్గా చదివి చూసి సంతకాలు పెట్టడం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ అన్నమాట. ఓకే, దాని తర్వాత జూన్లో ఇంకొక మంచి సజెషన్ ఏంటి అంటే ఎస్పెషలీ మనం ఎంత కష్టపడితే అంత ఫలితము ఉంటుంది అని ఒక బ్యూటిఫుల్ కార్డ్ అనమాట. అంటే చాలామందికి జూన్లో మంచి మంచి మార్పులు వస్తాయి. చాలా రాసుల వారికి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరము ఇట్లాంటి మాలాంటి స్పిరిచువల్ హీలర్స్ అందరము ఫలానా రాశి వాళ్ళకి బాగుంటుంది, ఫలానా వాళ్ళకి బాగుండదు, సో ఒక 5 రాసుల వారికి చాలా జూన్ నుంచి చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్తారు. చూస్తున్నాం కూడా ఇప్పుడు మనం గురువు మారుతుంది కాబట్టి చాలా మందికి మంచి మంచి మార్పులు, డబ్బులు రాబోతున్నాయి, కెరీర్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. సో ఇవన్నీ వింటున్నప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎట్లాగో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి గురువు మార్పు జరుగుతోంది. ఓకే, ఆ జరిగిన ప్రాసెస్లో ఏ వీడియో ఓపెన్ చేసినా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు మనీ. ఓకే, ఆదాయం పెరగబోతుంది, ఆదాయం చాలా బాగుండబోతుంది, మీ లైఫ్లో మంచి ఎక్కువ సంపాదించబోతున్నారు, మీరు ఇప్పుడు దాకా ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో అవి డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయని చెప్తూ ఉంటారు. సో అందరికీ నేను చెప్పేది ఒకటే ఒక సజెషన్ ఏంటి అంటే అన్నీ మనీ ఒక్కటే కాదు. అందరూ ఏమనుకుంటామంటే డబ్బులు ఒకటే ఉంటే చాలా హ్యాపీగా ఉండిపోతాము, చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది అని. సో గురువు మారుతున్నప్పుడు ఏంటంటే గురువు బలం ఇంకా ఎలా పెంచుకోవాలి అన్నది చూసుకోవడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఇక్కడ గురువు ఏం చేస్తాడంటే జనరల్గా ఇప్పుడు టారో పక్కన పెట్టి మనం ఆస్ట్రాలజికల్గా ఓవరాల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా మీ జీవితంలో మీరు ఏదైతే ఫౌండేషన్స్ వేసారో, నిజంగా కష్టపడ్డారో, జెన్యూన్గా కష్టపడ్డారో, చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్ వేశారు, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ, చదువుల్లో కానీ, రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఎనీథింగ్ వేసినవి జూన్ 2 తర్వాత మీకు ఆ రిజల్ట్స్ కనబడతాయి అన్నమాట. ఎవరైతే కష్టపడలేదు, ఏం చేయలేదు, ఎటువంటి ఎఫర్ట్ వేయలేదు, వస్తే వచ్చింది పోతే పోయింది అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో మాత్రం పెద్ద పెద్ద మిరాకిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ అనమాట. అందరు చెప్తున్నారు కదా జూన్ 2 నుంచి నా దశ తిరిగిపోతుంది, చూడండి ఎట్లా ఉంటుంది. మీరు ఒకవేళ అంతకుముందు కష్టపడకపోతే ఆ దశ తిరగదు, ఇంకా మీరు కష్టపడితేనే మీకు ఆ ఫలితం దక్కుతుంది. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకొని ఇక నుంచైనా
గురు బలం బాగుండాలి అనుకుంటే ప్రతి ఒక్క గ్రహం ఏ గ్రహ బలం బాగుండాలన్నా దానికి తగ్గట్టుగా మీరు మీ ఎఫర్ట్స్ వేయాలి, సిన్సియర్గా ఉండాలి, మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. రైట్? సో జూన్లో చాలామందికి మంచి మంచి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. బట్ దట్ ఈస్ ఆల్ దట్ డిపెండ్స్ ఆన్ మీరు అంతకుముందు మీ ఏమేం చేశారు, ఎట్లాంటి పనులు చేశారు, ఎంత బాగా మిమ్మల్ని మీరు పూజలు కానివ్వండి, మంచి పనులు కానివ్వండి, ఎంత కష్టపడ్డారు, ఎంత మంచిగా ఇన్వెస్ట్ చేశారు, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది జూన్ అనమాట. ఓకే మ్యామ్, టారో కార్డ్స్ ప్రకారం 2026 జూన్ నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. జూన్ 2026 మీనరాశి వాళ్ళకి ఎట్లా ఉంది ఒకసారి చూసి తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి ఇక్కడ ఒక సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ప్రాబబ్లీ చాలా ఇంటెన్స్ మంత్ జూన్ వీళ్ళకి. ఓకే, ఏ డెసిషన్ తీసుకోవాలి అని చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు మీనరాశి వాళ్ళు. ఓకే మ్యామ్. అయితే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అంతే. అయితే సో రిలేషన్షిప్స్లో చాలా ఎక్కువ ఇష్యూస్ కనపడుతున్నది మీనరాశి వాళ్ళకి ఈ మంత్లో. అండ్ అట్ ది సేమ్ టైం మానసికంగా చాలా చాలా కృంగిపోయి ఉంటారనమాట వీళ్ళు ఈ మంత్. అట్లాంటి ఎనర్జీస్ అట్లా ఉన్నాయి. సో అండ్ మీ ఇంట్లోనే మీరు ఒక అవుట్ సైడర్ లాగా ఉండే ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే అందరూ ఉన్నా మనకు ఒక లోన్లీ ఫీలింగ్ చాలాసార్లు అంటూ ఉంటాం కదా, చాలామంది ఉన్నారు కాకపోతే ఐ ఫీల్ సో లోన్లీ, ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు అన్న ఫీలింగ్, లేకపోతే ప్రాబబ్లీ మీరు సరిగా ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయారో. సో ఈ మంత్ అంతా మోస్ట్లీ ఇట్ ఈస్ టు డూ విత్ యువర్ హార్ట్ అండ్ మైండ్ మీ రిలేషన్షిప్స్, మీ మనసుకి సంబంధించిన మంత్ ఇది. ఓకే, దీని నుంచి మీరు ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అన్నది వర్క్ వైజ్ చూసుకుంటే బాగుంది, వర్క్లో అంతా బాగుంది. కాకపోతే ఫోకస్ అట్ వర్క్ అనమాట. వర్క్లో కొంచెం ఫోకస్ అవసరము మీకు చాలా, దాని మీద ఫోకస్ చేయండి. బట్ పర్సనల్గా తీసుకున్న పేరెంట్స్ కానీ రిలేషన్షిప్స్లో ఎటువైపు చూసుకున్నా కాస్త ఇబ్బందికరమైన వాతావరణమే కనపడుతుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలో అతిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ వైపుకి వెళ్ళడం అట్లాంటివి చేయొద్దు. రిలేషన్షిప్స్లో చూసుకుంటే కనుక కొంచెము భార్యాభర్తల మధ్య ఎక్కువగా మనస్పర్ధలు అవి చూపిస్తుంది. బట్ ఆఫ్టర్ 20th of June కొంచెం థింగ్స్ విల్ గెట్ బెటర్ అనమాట, మీకు ప్రాపర్ అవుతూ ఉంటాయి. అయితే ఎవరన్నా ఇద్దరు మనుషుల మధ్యలో ప్రాబ్లం ఉంటే మీరు ట్రస్ట్ చేసే ఏదైనా ఒక ఫీమేల్ మెంబర్ ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్, గైడ్, అడ్వైజర్, హూ ఎవర్ ఇట్ ఈస్, పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఒక ఆడవాళ్ళ దగ్గర అడ్వైస్ వెళ్ళి తీసుకుంటే కనుక ఆ అడ్వైస్ని మీరు మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరు పడితే వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్వైస్ తీసుకొని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మీరు ఫాలో అవ్వగలిగితే అది బాగుంటుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మీకు మెడిటేషను ఇక్కడ గైడెన్స్ అనమాట వీళ్ళకి. కామ్గా ఉండడం అంటే నాట్ నెససరీ మీకు మెడిటేషన్ చేయడం ఏం చేయాలి ఎట్లా చేయాలి అవసరం లేదు. మెడిటేషన్ ఈజ్ జస్ట్ కామ్గా ఉండి మీ థాట్స్ని, మీ బాడీని అన్నిటినీ అబ్జర్వ్ చేయడమే అనమాట. కళ్ళు మూసుకొని మీ బాడీలో ఏం రియాక్షన్స్ అవుతున్నాయి, మీ మైండ్లో ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచనలకు గాను ఎటువంటి సొల్యూషన్స్ నేను తీసుకురాగలుగుతానని మెడిటేషన్ ఈజ్ మస్ట్ అనమాట. అంటే మిమ్మల్ని మీరు ఇన్వర్డ్గా అర్థం చేసుకోవడం, నాకేమవుతుంది, నా మనస్తత్వం ఏంటి, నేనేంటి, నా ఫ్యూచర్ ఏంటి అని మీ అంతటా మీరే దాన్ని అనలైజ్ చేసుకొని మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తే దాని నుంచి రియలైజ్ అయ్యి బయటకు రావడం. అయితే వీళ్ళకి ఫేవరబుల్ కలర్ డార్క్ బ్లూ, ఇంక్ బ్లూ అంటాం కదా, అది ఫేవరబుల్ కలరు. అండ్ అట్ ద సేమ్ టైం 5th of June వీళ్ళకి లక్కీ డే ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ అనమాట. అయితే వీళ్ళు చేయవలసిన ఒకటే ఒక ఆరాధన ఈ నెల మొత్తం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, రోజు ఇంట్లో ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడము, సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరోజు క్రమం తప్పకుండా చిన్న గ్లాస్లో కొంచెం నీళ్ళు, కాస్త బెల్లము, మనము అందులో కొంచెం మిరియాలు, యాలకుల పొడి ఇవన్నీ వేసి పానకం ఏదైతే ఉంటుందో అది రోజు పెట్టండి. మంగళవారాలు వీళ్ళంతా అవకాశం ఉంటే, ఒకవేళ మీకు రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏదైనా ఉన్నా కానీ మీనరాశి వాళ్ళకి అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏది ఉన్నా ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ఈ నెల మొత్తం మీరు జూన్ మొత్తం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, రోజు పూజ చేయడం, అష్టకం చదువుకోవడం, మీ పానకం ఏదైతే ఉందో ప్రసాదం పెట్టి అది నైవేద్యంగా తీసుకోవడము,
మంగళవారాలు వీలుంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అక్కడ పాలతోటి అభిషేకం చేయించుకొని మీ మనసులో ఉన్న బాధ కోరిక వాట్ ఎవర్ ఇట్ ఇస్ అక్కడ చెప్పుకొని ఆశీర్వాదం తీసుకొని వస్తే సరిపోతుంది వీళ్ళకి. ఓకే మ్యామ్. మ్యామ్ అన్ని రాశుల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి గైడెన్స్తో పాటు మంచి అడ్వైస్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ.